ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సినిమా ఇండస్ట్రీలో నడవాలంటే బ్యాక్గ్రౌండ్ అవసరం అంటారు. మీరేమో స్వయంగా సీఎం గారు మేనల్లుడు, లైక్ అది ఎప్పుడు వాడుకోలేదా? లేకపోతే అది ఉన్నా కూడా వేస్ట్? రాలేదండి, అది ఉన్నా కూడా వేస్ట్. నాకు అవసరం కూడా రాలేదు, అది ఉన్నా కూడా వేస్ట్. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది లక్, అవును, సక్సెస్, అవును, డిసిప్లిన్. అవును, ఈ మూడు ఉంటే మీరు ఒకరోజు కాకపోయినా ఒకరోజు సక్సెస్ అవుతారు, దాన్ని నిలుపుకుంటారు. ఫస్ట్ది లక్. లక్ ఏంటంటే అసలు మనకు వేషం రావాలి, దట్ ఈస్ టోటలీ లక్. రెండోది సక్సెస్, మనం చేసిన సినిమా మన క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి. మూడోది డిసిప్లిన్. అరే ఆడితో ఎందుకులని అమ్మ తలనొప్పి, చిన్నగారా ఆయనతో ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు నాకున్న పేరైతే అది, నేను గుండెలు పెట్టి చేసుకుని చెప్తాను. ఇప్పుడు నేను వేరే టీవీలో శ్రీకాంత్ గారని స్టూడియోస్ ఓనర్, ఆయనది 4వ ప్రాజెక్ట్ చేస్తున్నా. పిలవరు కదండి. ఒకటి ఫస్ట్ది 100 ఎపిసోడ్లకి క్లోజ్ అయింది కొంచెం, రెండోది 900 ఎపిసోడ్లు చేశాను, మూడోది 1 సంవత్సరం చేశాను, ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను. ఎన్ని సీరియల్ సార్ మొత్తం? ఇప్పుడు 3 చేస్తున్నాను. మొత్తం ఎన్ని సీరియల్ చేసి ఉంటారు? ఒక 100 చేసి ఉంటానండి. ఇది కూడా 200-300 అవగొడతారా సీరియల్ కూడా? చేసి ఉంటాను. అవి కూడా ఒక్కొక్కటి 600 ఎపిసోడ్లు, 700 ఎపిసోడ్లు. మొన్ననే ఒకటి 950, ఒకటి 800 క్లోజ్ అయినాయి 2. ఒకటి 750లో నడుస్తుంది ఒకటి. నాకు తెలిసినంత వరకు అంటే సీరియల్ గురించి నేను విన్నది, అమ్మో సీరియల్ నరకంరా, అమ్మో టార్చర్ రా, అక్కడ ఉండలేవురా, చేయలేవురా అనే మాటలు విన్నాను. నాకు అంత స్ట్రెయిన్ అనిపించదు. ఎందుకనంటే ఫస్ట్ థింగ్, నేను యాక్టింగ్లో స్ట్రెయిన్ అవ్వను. నాకు ఏం చేయాలనే టెన్షన్ ఉండదు, ఆ డైలాగ్ ఏం చెప్పాలనే టెన్షన్ ఉండదు, వాళ్ళు నన్ను తిట్టించుకునే అంత అవసరం నాకు ఎప్పుడు రాదు, డైరెక్టర్ చేత అనిపించుకునే అంత అవసరం ఎప్పుడు రాదు. నా పని నేను చేసుకుంటాను, నా టైమింగ్స్ నేను చెప్తాను, నా ప్రకారం నేను ఉంటాను, వెళ్ళిపోతాను. సూపర్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా సార్ వదిలేను సార్ స్ట్రైట్ అంటే, ఎందుకంటే నేను చేస్తూ ఉంటే చేయించుకుంటూనే ఉంటారు, నేనేమో డిలే చేయను, డిలే చేసి ఇక్కడ దాకా లాగేసి వెళ్ళిపోదామని. నేను చెప్పానుగా, గంట అనుకున్న సీన్ అరగంటలో ఫినిష్ చేస్తా. ఇప్పుడు ఇందాక 6-7 అవుద్ది ఈ సీన్ అని అన్నారు, 5 గంటలకు ఫినిష్ చేసాము, అయిపోయింది. రిలాక్స్ వచ్చి కూర్చున్నాం. మీకు అయిపోయింది సార్ అన్నారు, అయిపోయినా మీకోసం ఆగా, లేదంటే ఎప్పుడో ఇంటికి ఒక్క నిమిషం కూడా ఉండను, వెళ్ళిపోయానా ఫ్రెష్ అయ్యానా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాజ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్గా ఇప్పుడున్న ఆర్టిస్టులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? డిసిప్లిన్ లేదనిపిస్తుంది అండి. అంటే నేను చెప్పగలిగే అంత వాడిని కాదు, అది వాళ్ళ ఇష్టం. నాకు డిసిప్లిన్ అంటే షూటింగ్ వరకు, మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం, ఎవడి పర్సనల్ లైఫ్ వాళ్ళది. నువ్వు ఇలా ఉండాలని నేనే ఒకటి చెప్పడానికి. షూటింగ్లో మాత్రం ఇదొక దైవం. షూటింగ్ అంటే ఒక దైవం. ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుంటే ఒక ఫేమ్ అనేది రాదు. అది వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి, దాన్ని ఒక దేవుడిలాగే చూడాలి. రోజు నువ్వు ఉదయాన్నే దేవుడికి ఎలా దండం పెట్టుకుంటావో, ఇది కూడా దేవుడితో సమానం. అంత డెడికేటెడ్గా దీని మీదకి వచ్చాక దీని మీదే ఉండాలి మనసు. ఉదయాన్నే వస్తానే సీన్ పేపర్ ఏంటి, సీన్ పేపర్ తీసుకుని సీన్ పేపర్ చదువుకుని, సార్ దీంట్లో ఈ డైలాగులు బాగాలేవు, ఈ డైలాగులు ఇలా ఉన్నాయి, మీరు చూడండి సార్, ఏమన్నా బాగాలేకపోతే. సినిమాకైతే అవసరం రాదు, ఎందుకంటే బాండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది, వెరీ లెస్ డైలాగ్స్ దీంట్లో. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతుంటాం, కొన్ని నేను మార్చుకుంటాను, కొన్ని నేను డైలాగులు యాడ్ చేస్తాను. ఇలా చెప్తాను సార్, చెప్పండి సార్ అంటారు. నన్ను ఎప్పుడు ఏదైనా కాదన్నది లేదు. నాకు అది ఫస్ట్ నుంచి నాకు ఏంటంటే, రాము గారు శివాకే డైలాగ్ స్క్రిప్ట్ ఏమి ఉండేది కాదు, ఇలా అని డైలాగ్ ఇలా మాట్లాడమని చెప్పేవాడు. నన్ను ఎప్పుడు కూడా రాము గారి దగ్గర, నువ్వు ఫస్ట్ చెయ్యి, నాకు నచ్చకపోతే నేను చేయమంటాను, నువ్వు చేస్తావని హోప్ నాకు. చేసేవాడిని. ఈ రోజు వరకు ఏ రోజు నన్ను ఇది కాదు ఇంకొక రకంగా చేయని అడగల. దట్ ఈస్ మై లక్. ఏ రోజు అడగల, కాదు ఇంకొక రకంగా చేయగలవా అని ఎప్పుడు అడగల. బాగుంది నువ్వు చేసింది అంటే, ఇంకొక రకంగా చేయగలవా అన్నావంటే అది బాగాలేదని అర్థం. అర్థం. అది చెప్పలేక ఇంకేమన్నా
ఏ రోజు అడగలను. ఎస్ చేసింది బాగుంది, బాగుందని చెప్పపోయినా కట్ ఓకే నెక్స్ట్ షాట్ అన్నారంటే ఏమని ఇది అయిపోయిందని కదా. సరే ఇప్పుడు నాకు ఇది ఒకటి వచ్చింది ఆలోచన. ఇప్పుడు షీల్డ్ ఇదే ఇలా దాచుకున్నదంటే మీ ఇంట్లో అప్పటి నుంచి ఈ ఇండస్ట్రీ జ్ఞాపకాలను ఇంకా మీ ఇంట్లో ఉన్నాయి కొన్ని పెట్టుకున్నారా? కొన్ని. అంటే నాకు ఇచ్చిన షీల్డ్ నాకు ఇప్పటికీ హాల్లో పిట్టల దొర, మణి, అల్లుడా మజాక, సంపంగి, కొన్ని నందులు, తక్కువ 100 days ఫంక్షన్స్ జరిగినాయి నా ఎక్స్పీరియన్స్ లో. ఇది కూడా ఫంక్షన్ చేసి ఇచ్చింది కాదు, మామూలుగా ఇంటికి పంపించాడు అంతే. పుట్టింటి పడిచారు 2 రోజులు ఆడినా ఫంక్షన్ చేయలే, మధురానగర్ లో ఫంక్షన్ చేయలే, అల్లరిపిల్లో ఫంక్షన్ చేయలే, అల్లుడా మజాక ఫంక్షన్ చేశారు. నాకు చాలా ఇష్టం 100 days ఫంక్షన్కి వెళ్ళి అందరి ముందు. సార్ ఇప్పుడు ఆడియో లాంచ్ లో అవ్వట్లేదు సార్, Pre-release. ప్రీవియస్ ఈవెంట్ పెడుతున్నారు. నార్మల్ ఒకప్పుడు మీ ఆడియో ఫంక్షన్ అంటే దానికోసం వెయిట్ చేసేవాళ్ళు. అయిపోయాక నాకు క్యాసెట్ క్యాసెట్ తీసుకొని అది ఆ క్యాసెట్ జనరేషన్ దాటిపోయిన తర్వాత కూడా జరిగాయి కొన్ని రోజులు ఆడియో ఫంక్షన్స్. దీని మీద ఒక ప్రేమ ఉండాలండి. ఇప్పుడు నేను శివ చేయక ముందు సరదాగా ఊరికి బస్సుల్లో అలా వెళ్ళేవాళ్ళం కదా, బస్సులో అవును అవును ఆ గోడల మీద అంతా పోస్టర్స్ చూసేవాడు. ఎప్పుడైనా మనం ఈ పోస్టర్ మీదకి ఎక్కుతామా? అవును అరేనమ్మా మనకు ఆ అదృష్టం ఉందా అని ఒక రకమైన బాధ, కలత ఏమి కాలా అప్పటికి. ఒక్కసారిగా శివ సెకండ్ వీక్ పోస్టర్ నాది ఇలా చూసి 2 sheet నిర్మలమ్మ, నాగార్జున, నేను ఇలా నిల్చో ఉంటాం. శుభలాక్ మన రామ్ జగన్ చనిపోయినప్పుడు శుభలాక్ సాగర్, నేను, నిర్మలమ్మ, నాగార్జున, అమల 2 sheet వేశారు. అసలు నాకు అంటే జస్ట్ అలా ఇదన్నమాట అంతే చాలు. అన్ని రోజులు బస్సుల్లో తిరుగుతూ, పైగా నేను థియేటర్ ఓనర్ని, నేను పోస్టర్లు పంపించేవాడిని. ఆ పోస్టర్ మీద నేను ఎక్కగలనా? ఒక్కటేంటంటే నా థియేటర్లో నా సినిమా వేసుకుందామని కోరిక తీరలేదు, అమ్మేశారు అంటే అంటే ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వచ్చి లేదు 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 అసలు ఎప్పుడు లేదు ఫైనాన్షియల్. సార్ మీరు థియేటర్ పెట్టచ్చు కదా సార్? థియేటర్ ఇక్కడ నాకు అంటే ఇప్పుడు చేసేది కాదు. ఇప్పుడు నేనేంటంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు వర్క్ చేసుకుంటూ, ఇది రిటైర్ లైఫ్ కాదు, అట్ ద సేమ్ టైం రిటైర్డ్ లైఫ్. లైక్ నేను వర్క్ చేసేది నా పిల్లల కోసం. ఇప్పుడు ఏదైనా ఉంటే నేను ఆఖరి వరకు వాళ్ళకి సంపాదించి ఏమేమి 10 రూపాయలైనా సరే వాళ్ళని అడగకుండా. ఈరోజు నా కూతురు బర్త్డే, పెద్ద కూతురుది, హ్యాపీ బర్త్డే. తనకి ఒక మా హస్బెండ్ ఫోన్ తీస్తున్నాడు, డాడీ నాకు తెలిసిన షాప్ ఉంది, వాళ్ళకి కొంచెం రికమెండ్ చేసి చెప్పవా అని. సరే నేను ఫోన్ చేస్తే రమ్మనండి సార్ నేను మాట్లాడతాను. 17 Pro Max ఏదో మా అల్లుడు గిఫ్ట్ ఇచ్చాడంట. వాడు ఎంత అంటే వాడు 152 అక్కడైతే ఇంపోర్టెడ్, ఇక్కడ ఇంపోర్టెడ్ ఇచ్చాడు 180. అదే 152 అని అన్నాడు. సరే వాడికి ఇవ్వమా ఫోన్ అని చెప్పి షాప్ వాడితో మాట్లాడి డిస్కౌంట్ చేయరంటే వాడికి 5000 ఎంతో నాకు తెలిసిన షాప్ అన్న చేస్తే, నేను ఆ రోజు షూటింగ్లోనే ఉన్నాను అనుకుంటా. ఫోన్ చేసి ఈ మాదిరి అన్నాడు, అది మీరు మాట్లాడుకోండి, బట్ మీ ఆయన గిఫ్ట్ ఇచ్చిన ఒక 20,000 నీకు పంపిస్తున్నాను, ఫస్ట్ నా డబ్బు కట్టి తర్వాత మీ ఆయన డబ్బు కట్టు. స్వార్థం. ఫస్ట్ నా డబ్బు కట్టు తర్వాత మీ ఆయన డబ్బు కట్టు తీసుకున్నా. నా చిన్న కూతురు నాకు లేదా, నీ బర్త్డే నేనేం చేసుకుంటాను. కలుస్తారా సార్ అందరం? ఎలాగో పెద్ద పక్కనే ఉంటుంది. నేను ఏదో ఒకటి క్లబ్కి వెళ్ళినా ఫుడ్ అవి తీసుకొస్తుంటాను. చిన్న పాప 12కి 1కి ఆఫీస్ నుంచి వస్తుంది, వచ్చి నా దగ్గరకు వచ్చి సాఫ్ట్వేర్ నా దగ్గరకు వచ్చి కనిపించి, కాదు ఇద్దరు అమెజాన్ లో మేనేజర్స్, ఇద్దరు అమెజాన్ లో మేనేజర్స్, వెళ్ళేటప్పుడు నాకు కనిపించి వెళ్తుంది. పెద్ద పాప అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. ఆడు నా మనవడు గోల్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు ఆయన తీసుకొని వస్తుంది. భయపడతాడా? ఇప్పుడు కూడా ఆడు ఇందాక ఫోను, నేను వీళ్ళేదో ప్రోమో పెట్టారు నాకు, నా ఇంట్రొడక్షన్ నిన్నే వచ్చింది ఎపిసోడ్. ప్రోమో పెడితే ప్రోమోలో ఏంటంటే సిగార్ తాగుతుంటా, తాత నువ్వేంటి స్మోక్ చేస్తున్నావు అని అన్నాడు. అయినా అది ఈ సీన్ లో డైరెక్టర్ చిచ్చి అలాంటి వేస్ట్ పనులు చేయకు, నువ్వు వెరీ బ్యాడ్ బాయ్. అలా పెంచుతున్నారు బేసిక్ చెప్పాలంటే ఈ జనరేషన్ లో, యువర్ వెరీ బ్యాడ్ బాయ్, అలా స్మోక్ చేస్తావు, చెత్త పనులన్నీ చేస్తున్నావు. డైరెక్టర్కి ఇస్తా మాట్లాడంటే, నో నువ్వు చేయమాకల్లా అని అన్నాడు. సూపర్.